టోర్నీ ఏదైనా సరే టీమిండియా ఫేవరెట్గానే బరిలో దిగుతుంది. బైలేటరల్ సిరీస్లైనా లేదంటే ఐసీసీ ట్రోఫీ అయినా సరే టీమిండియాపై అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఇప్పుడు అంచనాల భారం భారత జట్టుపై ఎక్కువే ఉంది. అయితే ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై వంటిదే. ఏ జట్టును లైట్ తీసుకునే పరిస్థితి లేదు. దుబాయ్లోని అన్ని మ్యాచ్లు ఆడటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. మ్యాచ్ల కోసం వేదికలు మారే అవసరమే లేదు. గ్రూప్ ఏలో భారత జట్టు చాలా బలంగా ఉంది. జస్ప్రీత్ బుమ్రా లేకపోయినా బౌలింగ్లో ఓకే అనిపిస్తోంది. బ్యాటింగ్లో డెప్త్ కనిపిస్తోంది. స్టార్ ప్లేయర్లు వీర ఫామ్లో ఉన్నారు. టీమిండియా కాన్ఫిడెంట్గానే కనిపిస్తోంది. అయినా గ్రూప్ దశలో అలర్ట్గా ఉండాల్సిందే అని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఈ నెల 19న తెరలేవబోతోంది. టీమిండియా తన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడబోతోంది. ఈ మ్యాచ్లో టీమిండియానే ఫేవరెట్. అంత మాత్రాన బంగ్లాదేశ్ను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. గతంలో భారత జట్టుపై సంచలన విజయాలు సాధించిన రికార్డ్ ఆ జట్టుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో 2 జట్లు ఫేస్ టు ఫేస్ ఒకసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్లో టీమిండియానే గెలిచింది. షకీబుల్ హసన్, లిటన్ దాస్ వంటి స్టార్స్ లేకపోవడం బంగ్లాదేశ్కు మైనస్. కానీ సౌమ్య సర్కార్, మెహదీ హసన్ మిరాజ్, రిషద్ హుసేన్ వంటి వారితో జాగ్రత్తగా ఉండాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో తన రెండో మ్యాచ్లో పాకిస్తాన్తో భారత జట్టు తలపడుతుంది. 2 జట్లు తలపడితే భావోద్వేగాలు ఓ రేంజ్లో ఉంటాయి. 2 జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా మ్యాచ్ సాగుతుంది. ఐసీసీ ఈవెంట్స్లో రికార్డులు టీమిండియాకు ఫేవర్గా ఉన్నాయి. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం పాక్కు మెరుగైన రికార్డులున్నాయి. 5 సార్లు తలపడితే 3 సార్లు పాకిస్తానే గెలిచింది. 2017లో జరిగిన ఫైనల్లో భారత్పై పాకిస్తాన్ గెలిచింది. దీంతో టీమిండియా రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఇప్పుడు దుబాయ్లో మ్యాచ్ ఎలా సాగుతుందనే ఉత్కంఠ అభిమానుల్లో ఉంది. ఫిబ్రవరి 23న జరిగే మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బాబర్ అజం, రిజ్వాన్, ఫకర్ జమాన్, షాహీన్ అఫ్రీదీతో జాగ్రత్తగా ఉండాలని మాజీలు హెచ్చరిస్తున్నారు. గ్రూప్ దశలో న్యూజిలాండ్తో టీమిండియా పోరు అంత ఈజీగా ఏమీ ఉండకపోవచ్చు. ప్రస్తుతం కివీస్ వీర ఫామ్లో ఉంది. టెస్ట్ సిరీస్లో భారత్లోనే ఓడించిన న్యూజిలాండ్ పాకిస్తాన్లోనూ ట్రై సిరీస్ విజేతగా నిలిచింది. అదే ఊపును కొనసాగించేందుకు న్యూజిలాండ్ ప్రయత్నిస్తుంది. కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే, లాథమ్, మిచెల్ శాంటన్, గ్లెన్ ఫిలిప్స్ ఇలా అందరే అనుకునేలా కివీస్ కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో గతంలో భారత్, న్యూజిలాండ్ ఒకసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్లో కివీస్ గెలిచింది. ఈసారి లెక్క సరిచేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. దీంతో దుబాయ్లో ఏం జరగబోతోందన్న ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. గ్రూప్ దశలో 3 మ్యాచ్ల్లోనూ గెలిస్తే సెమీస్కు టీమిండియా ఈజీగా దూసుకెళ్తుంది. కివీస్తో భారత మ్యాచ్ మార్చి 2న జరుగుతుంది.